మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం కొరకు ఎక్కువ తాపత్రయపడతారు. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తోబుట్టువులతోనో మిత్రులతోనో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకునే పరిస్థితులు ఎదురవుతాయి కనుక వీలైనంతవరకు దాన్ని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా కార్యక్రమాలు నిర్వర్తించేటప్పుడు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా అధిక ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే దూర ప్రదేశాల నుంచి వృత్తికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కొంత నిర్ణయాలు మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే శక్తితో పనులు చేస్తూ ముందుకు పెడతారు. అయినప్పటికీ ఆరోగ్య విషయం మీద మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. బంధువర్గంతో కలిపి చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి సలహాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు పెడుతూ వారి యొక్క సలహాలని ఉపయోగించుకుంటూ వారితో అభిప్రాయ భేదాలు కలగకుండా చూసుకుంటూ మిత్రులతోనైనా లేకపోతే మీ యొక్క ముఖ్యులైన ఆత్మీయులైన బంధువర్గంతోనైనా జాగ్రత్తలతో ముందుకెడుతూ అనుకున్న ఫలితాలు సాధించాలి. కమ్యూనికేషన్ని ఇంకా చక్కగా స్కిల్స్ పెంచుకోవాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయంలో ఆలోచనల విషయంలో స్పష్టత చాలా అవసరం. అనవసరమైన కన్ఫ్యూజన్తో అధిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ కూడా సమయానికి వ్యక్తుల సహకారంతో ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయడానికి అవకాశం అనేది కనబడుతోంది. అంతేకాకుండా రుణాలకు సంబంధించిన విషయాలు కానీ అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడానికి మీరు అధికంగా కృషి చేస్తారు. అంటే మీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు అలాగే మీ యొక్క రావాల్సిన లోన్ల విషయంలో వీరి విద్య కొరకు మీరు కేటాయిద్దాం అనుకుంటున్న విషయంలోనూ ఎక్కువ శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో పెద్దల సహకారాన్ని కోరుకుంటారు. పెద్దల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ అలాగే దాంతోపాటుగా సంతాన వర్గం యొక్క ఆరోగ్య అభివృద్ధి విషయాల్లోనూ వారి లక్షణాలు వారి తత్వం అంటే వారి బిహేవియరు మీకు కొంత ఎమోషనల్గా ఇరిటేట్ చేసే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో మీరు ఎక్కువ ఘర్షణ తీసుకొని మీరు మానసిక స్థైర్యాన్ని ఇబ్బంది కలిగించుకోకుండా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా మీ కొలీగ్స్తో కానీ వృత్తిలో మీతో పాటు మీకు సహకరించడానికి కనబడుతున్న వ్యక్తులతో కానీ మాట పట్టింపులకి విభేదాలకి దూరంగా ఉండాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే వ్యక్తులతో సహకారాన్ని సంప్రదింపుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. అధిక స్కిల్స్తో అనుకున్న నైపుణ్యాలతో పనులు సాధించుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోబడుతుంది. అలాగే శ్రమతో విజయాలు సాధిస్తారు. ఎక్కువ ఎఫర్ట్స్ ఉపయోగించి మీరు అనుకున్న పనులు సాధించుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. వారి యొక్క ఆలోచనల విషయంలో ఘర్షణ మీతో కలగకుండా వారు చెప్పింది కూడా విని కొంత ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఎమోషన్స్తో కూడి అనుకూలంగా ఉంటుంది. అంటే ఎక్కువ ఉద్వేగాలకి లోనవుతారు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. అలాగే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం విషయంలో అధిక ఆత్మవిశ్వాసంతో కూడా కొన్ని అవకాశాలను చేజిక్కుంచుకున్న వాటిని ఉపయోగించుకోవడంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో ప్రభుత్వోద్యోగులతో బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళతో
వీలైనంత వరకు మీ మీ వృత్తి కొరకు మీరు ఏదైనా మీరు చేసే లోన్ల విషయంలో కావచ్చు, మీ అవసరాల కోసం మీరు వారిని సంప్రదించినప్పుడు కూడా మీరు అధిక ఆత్మవిశ్వాసంతో మీరు ప్రవర్తించకుండా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడితే చక్కగా మీ సమయస్ఫూర్తిని ఉపయోగించుకుంటూ మంచి మాటలతో అనుకున్న కార్యక్రమాలను అనుకున్న సమయంలో నిర్వర్తించుకోగలుగుతారు. కుటుంబంలోకి బంధుమిత్రుల రాక, ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ వాటిని నిర్వర్తించుకోగలిగిన ఆర్థిక స్థితిని మీరు పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆలోచనలలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాలు ఒక పక్కన, అలాగే కుటుంబ నేపథ్యం, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ యొక్క ఆలోచనలు, అండర్స్టాండింగ్ విధానాల్లో ఒకేసారి 4-5 విషయాలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే అన్నిటినీ ఒకేసారి మీరు దృష్టి సారించవలసిన పరిస్థితులు రావడం వల్ల కుటుంబ విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో, ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో మీ కింద పనిచేసే వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ తోటి సిబ్బందితో కూడా ఘర్షణలకు దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి నిద్రలేమి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాల్లో ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. మీ పై స్థాయి అధికారులతో మీరు ఎక్కువ వారి యొక్క సహాయ సహకారాలు ఆశిస్తున్నప్పుడు కూడా వారిది ఆశించిన స్థాయిలో లభ్యం అవ్వకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తుల యొక్క సహకార విషయంలో కావచ్చు, మీరు చేసే వృత్తి విషయంలో కావచ్చు, అధిక బాధ్యతలు, శ్రమ, నిద్రలేమి, అనవసరమైన వాటి వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండడం బట్టి తద్వారా కుటుంబ సభ్యులతో కూడా మీ యొక్క వాతావరణం కొంత అననుకూలత ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో మీ యొక్క భాగస్వామితో మీరు నిదానంగా చర్చించి సమస్యల్ని వారికి అర్థమయ్యే విధంగా చెప్పి సమస్యలను అధిగమించే విధంగా ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు, వృత్తి విషయాలు కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలిగిన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు కావచ్చు, భూ సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క భాతృవర్గం యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు ఉద్వేగంతో కూడినవి ఉంటాయి. మీ సంతానానికి సంబంధించిన అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సంతానపరమైన అభివృద్ధి, స్థిరాస్తుల నేపథ్యం, అలాగే భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా మీ యొక్క రావాల్సిన ఆదాయాలు, అలాగే మీ యొక్క ఆత్మీయుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. కనుక మీకు కొంత ప్రశాంతత కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకి పునాది వేసే అవకాశాలలాగా కనబడుతున్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందున్న ధనాన్ని ఏ విధంగా పెట్టుబడి పెట్టి దాన్ని మనం పెంపొందించుకోగలం అన్న విషయంలోనూ, స్థిరాస్తులకు సంబంధించిన విషయం, సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో, వారి యొక్క బాగోగులకి సంబంధించి దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాలు మొదలైనవి మీరు ఆలోచనలు చేసే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ వృత్తి చేసే ప్రదేశాలలో ఉన్నత స్థాయి స్త్రీలతో విభేదాలకు దూరంగా ఉండవలసిన నేపథ్యం అయితే ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా స్థిరాస్తి వ్యవహారాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి అధిక శ్రమ, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేస్తారు. పడిన శ్రమకి తగిన స్థాయిలో మీకు ప్రతిఫలం కనబట్టలేదనే భావన, నూతన ప్రయత్నాలు సామాన్య ఫలితాలు ఇస్తూ ఉండడం, ఎంత కష్టపడ్డా తగిన స్థాయిలో ప్రతిఫలం కనబట్టలేదన్న ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కొంతవరకు కష్టమవుతుంది. ముఖ్యంగా కుటుంబంలోని వ్యక్తులతో కూడా ఆ యొక్క చికాకు, ఘర్షణ అధికంగా చూపించినప్పటికీ కూడా తల్లిదండ్రులు కానీ కుటుంబంలోని వ్యక్తులు కానీ సరిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతున్నప్పటికీ కూడా వీలైనంత వరకు భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీలైనంత వరకు మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి.
చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యంగా ఆకస్మికమైన ప్రయాణాలు కానీ, లేకపోతే ఆకస్మికమైన వాయిదాలు కానీ మానసిక ప్రశాంతతని తగ్గించే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు కానీ, లేకపోతే నూతన స్థిరాస్తులు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ అది మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం బట్టి, లేకపోతే ఆ కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా అవి ఆశించిన స్థాయిలో లేకపోవడం, మిశ్రమ ఫలితాలు ఇవ్వడం బట్టి కూడా అవి తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు లాంటివి, చివరి క్షణంలో అగ్రిమెంట్స్ లాంటివి ఆగిపోయే పరిస్థితులు లాంటివి, లేకపోతే మధ్యవర్తిత్వం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కూడా మీ భాగస్వామి యొక్క సమయస్ఫూర్తితో, మీ యొక్క ఆలోచన వ్యవహారంతో అలాంటి సమస్యల్ని కొంత నిదానంగానైనా అధిగమించగలరన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.